మనం నేర్చుకునే చిన్న పాఠం ఏంటంటే ప్రార్థన స్తుతి. ప్రార్థన స్తుతి. ప్రార్థించాలి, స్తుతించాలి. రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థించాలి, స్తుతించాలి. ప్రార్థన అంటే మన మనవులు దేవుని తెలియజేస్తున్నాం, అంటే దేవుణ్ణి అడుగుతున్నాం. ప్రార్థన అనేది పరలోకం ఉన్నటువంటి దేవుని దగ్గర మనం పొందుకునేది. స్తుతి అంటే ఏంటంటే మన దగ్గర నుండి తండ్రి అయిన దేవుడు పొందుకునేది. ప్రార్థన అంటే ఏంటండి? పరలోకమందున్న తండ్రి వద్ద నుండి మనం పొందుకునేది. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకేదో జవాబు ఇచ్చాడు, సహాయం చేశాడు, అది మనం పొందుకునేది. స్తుతి ఏంటంటే జవాబు పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత దేవా మీకు స్తోత్రం అని చెప్పడం, అది మన దగ్గర దేవుడు పొందుకోవడానికి చూస్తున్నాడు. ప్రార్థనకి స్తుతికి వ్యత్యాసం గమనించారా? ప్రార్థన అంటే దేవుని దగ్గర నుంచి మనం అడిగేది, మనం పొందుకునేది. ప్రార్థన అంటే మనం దేవుడిని అడిగి పొందుకునేది. మరి స్తుతి ఏంటంటే తీసుకుంటుంది. ఎవరి దగ్గర నుంచి? మన దగ్గర నుంచి తీసుకుంటుంది. ప్రార్థన ఏమో పొందుకుంటుంది, స్తుతి ఏమో తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. అందును బట్టి మనకి ఏ సమస్య వచ్చినా సరే దేవుడిని అడగాలి, ప్రార్థన చేయాలి. మన సమస్యలు దేవుడు పరిష్కరిస్తాడు. మన జీవితంలో దేవుడు మేళ్ళు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, వాళ్ళకి మనం ఏం చెప్పాలో పదం థ్యాంక్స్ అని చెప్పాలి. థ్యాంక్స్ అంటే ఏంటండి? కృతజ్ఞతలు అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు మళ్ళీ మనకి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు సహాయం చేయడానికి వెనకాడరు. అంతేనండి. ఎవరికైనా మనం ఇబ్బంది కలిగించామనుకోండి, ఏం చెప్పాలి? తర్వాత పదం ఇంకోటి సారీ అని చెప్పాలా? చెప్పాలా? క్షమించండి అని చెప్పాలా? ఈ రెండు పదాలు చాలా మంచి పదాలండి. క్షమించడం, తర్వాత క్షమించమండం, కృతజ్ఞతలు తెలియజేయడం. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే చేసిన మేళ్ళను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని వారికి థ్యాంక్స్ చెప్పడం. కృతజ్ఞత అంటే మనకి ఎవరైనా ఉపకారాలు చేస్తే, మేలు చేస్తే వారిని మర్చిపోయి వారి మీద తిరుగుబాటు చేయడం. చూడండి, కొందరు అవసరానికి కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరక ఏం చేస్తారు? సిగ పట్టుకుంటారు. ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అనమాట. ఇలా ఉండకూడదండి. అదవుతుందండి. ఒకరోజు పాము చలిలో ఉంది. చలిలో ఉన్న పాము మీద ఒక రైతు జాలిపడి తీసుకొచ్చాడు. దాన్ని శుభ్రంగా పొడి టవల్ తీసుకొని శుభ్రంగా తుడిసేశాడు. వేడి పాలు పెట్టాడు, దానికి గుడ్లు పెట్టాడు. రోజు పాలు పెడుతుంటాడు, గుడ్లు పెడుతుంటాడు. దాన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో. ఓ రోజు పడగెత్తింది. ఎందుకు? యజమాని కాటేయడానికి. దానికి కారణం ఏంటంటే, దాని నేచర్ ఏంటంటే, దాని స్వభావం ఏంటంటే కృతజ్ఞత లేని స్వభావం అండి. దానికి ఏం లేదండి, కృతజ్ఞత లేదు. చేసిన మేలు మర్చిపోయే స్వభావం దానికి ఉంది. ఏ మనిషి ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా? చూడండి, అదేనండి. పాముకి విషం ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది, అదే కూరలో ఉంటుంది. తర్వాత తేలిక విషం ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది. మనిషికి ఎక్కడ విషం ఉంటుంది? నిలువెల్లా విషమేనండి. ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయంటే, మనం ఎవరికైతే ఉపకారం చేస్తున్నామో వాళ్ళే మనకు అపకారం చేస్తున్నారు. అవునో కాదో చూడండి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఎవరికి ఉపకారం చేస్తున్నామో వాళ్ళే మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. మనల్ని కొట్టడానికి వస్తున్నారు, మనల్ని తిట్టడానికి వస్తున్నారు, మనకేదో కీడు చేస్తున్నారు. అలాగని చెప్పేసి ఉపకారం చేయడం మానేద్దామా? ఉపకారమే చేద్దాం, ఎవరికి అపకారం చేయొద్దు మనము. నేను ఒకటే చెప్తాను, వాడు దుష్టుడు కదా అంటావేమో. నువ్వు దుష్టుడే, నువ్వేం చేయక్కర్లేదు. చూడండి, ఓ చెట్టునున్న పండు రాలాలంటే ఎలా రాలుతా తెలుసండి? అది ముగ్గుపోతే రాలిపోద్ది. అవును, వాడు పాపం పడితే
దేవుని ఒకరితో వాడి మీదకి వస్తుంది. ఇంకెప్పుడు రాలిపోతే చెప్పండి? చెట్టున్న కాయ రాలంటే, చెట్టున్న కాయ రాలంటే ముగ్గుపోతే రాలిపోద్ది. ఇంకెప్పుడు రాలిపోతుందో తెలుసండి? తెలియదు మీకు. ఇంకెప్పుడు రాలిపోద్ది అంటే కుళ్ళిపోతే రాలిపోద్ది. పండు ఎప్పుడైతే కుళ్ళిపోయిందో ఏమైపోద్ది చెప్పండి? ఒకడు దుర్మార్గుడు కుళ్ళిపోయిన పండులాగా ఉన్నాడు అనుకోండి, నువ్వేం చేయగలవు దాన్ని, వాడే రాలిపోతాడు. కొంచెం వాగంతే, ఓర్చుకో. తిన్న ఇంటికి వాసాలు లెక్కేటట్లు కూడా మనుషులు ఉన్నారు లేదు చెప్పండి? ఒక తేలందంట, తాబేలు బావా నేను కొంచెం ఒడ్డుకి రావాలి, కొంచెం సహాయం చెయ్యి, నీ మీద కూర్చుంటాను, అయినా నీ రకం మంచిది కాదు, నేను ఎక్కించుకున్నదంట, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకున్నదంట. సరే బాబా నేనేం చేయను, నేను ఎలాగైనా సరే నన్ను అలా అంటారు కానీ అందరూ నేను అంత దుర్మార్గురాలని నేను ఏమన్నాను అని చెప్పేసి బతిమాలుకుంటే, సరేలే జాగ్రత్త మరి నా జోలికి రావద్దని చెప్పేసి ఇంత చెప్పినా సరే ఆ ఒడ్డు చేరే వరకు బాగానే వచ్చిందండి. ఇక దిగేస్తుందన్న సమయంలో పోటు పొడిసే దిగేసిందండి. దానికి ఏం లేదండి, కృతజ్ఞత లేదు. కుక్క చూడండి, ముద్ద ఎట్టండి, ఒక్క ముద్ద చూడండి. నేను ఏ రాత్రో 12 గంటలకు 1 గంటలకు ఇంటికి వస్తాను, ఎప్పుడు వచ్చినా సరే నా భార్య కానీ నా పిల్ల కానీ ఎవరు నన్ను ఎదుర్కొంటారు. మా కుక్క నా బండి సౌండ్ నిలబడి పరిగెత్తుకుంటా వచ్చేసి ఎంత అడవడి చేస్తుందో నేను వచ్చే వరకును. నిద్రోదు రాత్రి అంతా నా గడప దగ్గరే కూర్చుంటుంది. ఎప్పుడు లేచినాను రాత్రి అంతా అరుస్తూనే ఉంటుంది. దాన్ని పెట్టిందల్లా ఏంటి చెప్పండి? నేను తినే ఎంగిలి ముద్ద. ఆ ముద్ద తిని కృతజ్ఞత కలిగి ఉంటుంది కుక్క. కుక్కలో ఎంత మంచి గుణం ఉందో చూసారండి? అది విశ్వాసం కలిగినటువంటి జంతువు అండి అది కుక్క అంటేనే. అందును బట్టి ఈరోజు మనం అందరం కూడా మనకు దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి. మనకేం కావాలో ప్రార్థన చేయాలి. ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి. ప్రార్థన అంటే దేవుని దగ్గర మనం పొందుకుంటున్నాం ప్రార్థన చేసి. స్తుతి అంటే మన దగ్గర దేవుడు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. థ్యాంక్స్ చెప్తామని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంతమంది అబ్బాయిలు పాస్ అవుతున్నారు, ఇంతమంది అమ్మాయిలు పాస్ అవుతున్నారు. ఎవరైనా మా అబ్బాయి పాస్ అయ్యాడు, మా అమ్మాయి పాస్ అయ్యిందని ఓ మీటింగ్ ఏర్పాటు చేసి, ఇదిగో దేవుడు మా జీవితంలో మేలు చేశాడని చెప్పేసి సంఘాన్ని పిలిపించి, దైవజనులు పిలిపించి వాళ్ళకి ఏమన్నా అతిథి సత్కారం చేసి వాళ్ళ కాఫీలో మంచినీళ్ళు ఏదైనా ఇచ్చి, అయ్యా దేవుడు మాకు ఉపకారం చేశాడని చెప్పేసి ఏమన్నా మీటింగ్లు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? మొదట్లో వచ్చేవారండి. మొదట్లో దేవుని పట్ల చాలా ప్రేమ ఉండేది. ఎందుకు ఆ ప్రేమ కాస్త తగ్గిపోతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు అవసరం ఎప్పటిదాకా ఉంటుంది మనకి. ఈవేళ ఇంటర్మీడియట్ పాస్ అయిపోతే అయిపోయిందా మీ అబ్బాయి జీవితం? అప్పుడే సెటిల్ అయిపోయినట్టే. ఇక దేవుడు అవసరం లేదండి మీకు. ఇంకా లేదా? ఇంక తర్వాత చదువులు అక్కర్లేదా? ఉద్యోగం అక్కర్లేదా? ఆ పిల్లడికి మంచి భార్య లేకపోతే ఆ పిల్లకి మంచి భర్త అవసరం లేదా? తర్వాత వాళ్ళ పిల్లలు అవసరం లేదా? వాళ్ళకి మళ్ళీ ఇంట్లో అవసరం లేదా? వాళ్ళకి ఆయుష్ అవసరం లేదా? ఆరోగ్యం అవసరం లేదు? ఏది అవసరం లేదు చెప్పండి? అందును బట్టి ఇలాంటి కోటాలు ఏర్పాటు చేసి, ఇదిగో దేవుడు మాకు ఉపకారం చేశాడు, దేవుని స్తోత్రం అని చెప్పాలండి. అలా చెప్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో చూడండి. మనకి ఎవరిని అప్పించారనుకోండి, అప్పించిన తర్వాత వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేటప్పుడు, అయ్యా నేను కష్టకాలం ఉన్నప్పుడు నాకు అప్పిచ్చారు, నాకు చాలా ఉపకారం చేశారయ్యా, మీరు ఆ ఉపకారం చేయకపోతే నేను ఏమైపోయేవాడినో, మీ రుణాన్ని నేను తీర్చుకోలేను, మీ మేలు నేను మర్చిపోలేను, మీ కృతజ్ఞతలు థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే ఆయన ఎంత పొంగిపోతాడో. మరలా నీకు రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏమంటాడండి? వెంటనే నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. అలా కాకుండా నువ్వు కావద్దు నీ బాబు ఇస్తాడు నాకు అప్పు, నువ్వు ఇవ్వకపోతే నాకు ఎవరు అప్పెవరా, నువ్వెంత, నీ బతికెంత అన్నావనుకో మళ్ళీ అప్పు పడతాడని మనకి. అందుకే అమ్మ బాబు చచ్చిపోతే బతకలం, కానీ పరపతి చచ్చిపోతే బ్రతకలేమని పెద్దోళ్ళు అంటారు. ఏంటంటే దేవుడి దగ్గర పరపతి చంపుకోకండి. దేవుడు అవసరం ప్రతి క్షణం అనుకుంటుంది. మీకు, మీ బిడ్డలకి, నాకు, నా బిడ్డలకి, ప్రతి ఒక్కరికి దేవుడు అవసరం ఉంటుంది. కాబట్టి కృతజ్ఞులే ఉండాలని గ్రంథం చెప్తూ ఉంది. కొలస పత్రిక 3:15 ఏముందో చదవండి. కొలస పత్రిక 3:15. కొలస పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము
మీ హృదయములలో నిలుచుండనీయుడి. కొలస పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో లేదన్నమాట. అనుగ్రహించి సమాధానము మీ హృదయంలో నిలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండండి. ఆ మాట ఉందండి, కృతజ్ఞులై ఉండండి అని చెప్పి అంటాడు. తర్వాత ఎన్నో వచనం చదువుకోవాలంటే 17వ వచనంలో ఉందండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తం ఆయన పేరట చెయ్యండి. కృతజ్ఞతలు తెలియజేయాలని అందులో పలుచాట్లు ఉందన్నమాట. అయితే ఒక వచనం చూపిస్తాను మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. దేని గురించి చింతించొద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన. ఏమని చెప్పండి? ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి. అదిగో ప్రార్థన విజ్ఞాపనతో పాటు ఏముండాలి చెప్పండి? కృతజ్ఞత ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి. ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మాట చదువుదామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అది ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి మీరు గమనిస్తున్నారా? రాజుల కొరకు అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములు నెంబర్ 1, 2 ప్రార్థనలు 3 యాచనలు 4 సంగతులు ఉన్నాయండి. ఇందులో 2 సంగతులు మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు. ప్రార్థన, స్తుతి, కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. దశలోనికైన రాసిన మొదటి పత్రిక 5:16 నుండి 18 చదవండి. దశలోనికైన రాసిన మొదటి పత్రిక 5:16 నుండి 18. 5:16 నుండి 18. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి చెప్పండి? చెల్లించాలి. ప్రార్థన అనేది మనం దేవుడి దగ్గర పొందుకునేది. స్తుతి అనేది మన దగ్గర నుంచి దేవుడు పొందుకునేది. దేవుడు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? స్తుతి మనం ఇవ్వాలి. నేను ప్రార్థన విషయంలో కొద్దిమందికి ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదండి. నన్ను ప్రార్థన చేయమంటారు. మా అబ్బాయికి ఉద్యోగం లేదండి, అప్పులు ఉన్నాయండి, ఏవో సమస్యలు చెప్పిన తర్వాత నన్ను ప్రార్థన చేయమంటే నేను ప్రార్థనలు మొదలు పెడుతుంటే అవును అయినా అలాగే దేవుడా అలాగే మా అబ్బాయికి ఉద్యోగం లేదు, అప్పులు ఎక్కువైపోయాయి. ఈ గొడవ ఏంటి నాకు అర్థం కాదు. నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు మౌనంగా ఉండి ఆఖరిని ఆమెను చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తే నేను మౌనంగా ఉండి ఆఖరిని ఏం చెప్పాలా? ఇలాగే అవును నిజమే ఇవన్నీ ఎందుకు? మరి అదే నేను చెప్తున్నానండి. ప్రార్థన చేయడం చేతగానాలు చేసే పనులు ఇవి. కొంతమంది ప్రార్థన చేయమ్మా అంటే ప్రార్థన చేయ బాబు అంటే సుత్తి 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 సుత్తి. ఈ సుత్తి ఎందుకు? అది సుత్తి ఏంటి? ఈ సుత్తొద్దు. స్తుతి చెల్లించడం అంటే అది కాదు. స్తుతి చెల్లించడం అంటే అది కాదండి. దేవుడు నీకు చేసిన మేలుని బట్టి ఇదిగో నాయన నా బిడ్డ పాస్ అయ్యాడు మీకు స్తోత్రాలు, అది. లేకపోతే ఈ అప్పులు తీరాయి మీకు స్తోత్రాలు, ఈ ఇల్లు కట్టుకున్నాను మీకు స్తోత్రాలు, ఇదిగో ఈ భోజనం ఇచ్చావు మీకు స్తోత్రాలు. ఇలాగ ఎన్నో కారణాలు చెప్పడానికి. అంతేగాని ప్రార్థన ముందు స్తుతి 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 అంటే అదిగా స్తుతి అంటే అలా కాదు. అది చేసే విధానమో కాదండి. అలాంటి స్తుతి అయ్యొద్దండి. చాలామందికి ప్రార్థన చేసే విధానం తెలియక అలా మాట్లాడుతున్నారు. ఈ రాత్రి బైబిల్లో 3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ముగ్గురు కూడా ప్రార్థన చేశారు,
అంటే వారి అవసరం కొరకు ప్రార్థన చేశారు. దేవుడు వారి అవసరం తీర్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేశారు, స్తుతి చెల్లించారు. ప్రార్థన చేశారంటే దేవుని దగ్గర పొందుకున్నారు. స్తుతి చెల్లించారంటే దేవునికి వారు ఇచ్చారు. దేవుడు మన దగ్గర పొందుకునేది చెప్పండి, పొందుకునేది ఏంటి చెప్పండి? స్తుతి. దేవుని దగ్గర మనం పొందుకునేది ఏంటి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర మనం ఏదైనా పొందుకుంటాం. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురులో నెంబర్ 1 ఎవరంటే, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు అండి. మనం గ్రంథంలో చదువుకుంటే కీర్తనలో 55వ కీర్తన 17వ వచనంలో దావీదు మహారాజా ఉండి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడండి? ఎన్నిసార్లు అండి? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంకాలము దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఎంతమంది రోజుకి మమ్మారు ప్రార్థన చేస్తున్నారు? రోజుకి 3 సార్లు తింటున్నామండి. అది మర్చిపోతామా? మరి ప్రార్థన ఎందుకు మర్చిపోతున్నాం? దావీదు ఖాళీ ఉంటుంది అనుకుంటున్నారా? దావీదు మహారాజు అయితే ఖాళీగా ఉంటాడండి? తీరుబడిగా ఉన్నాడా? ఆయన మహారాజు అయినప్పుడు కూడా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడండి? ఉందా మాట అక్కడ? నేను చెప్పిన మాట గ్రంథంలో ఉందా లేదా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు. అది రోజుకు ముమ్మారు దావీదు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేయడం 3 సార్లు చేస్తున్నాడు. ఎన్నిసార్లు సూచిస్తున్నాడు? 3 సార్లు కాదు, చదువుదాం గ్రంథంలో 7 సార్లు. 119వ కీర్తన 16వ వచనం 17వ వచనంలో ఏముందో చదవండి. 119వ కీర్తన 164 అండి. నేను తప్పు చెప్పాను. 119వ కీర్తన 164వ వచనం చదవండి. 119, 164, 119, 164. దినానికి ఎన్నిసార్లు స్తుతి చెల్లిస్తున్నాడు దావీదు? రోజుకి 7 సార్లు దేవుని ఏం చేస్తున్నాడండి? అంటే దేవుడు చేసిన మేలును బట్టి 7 సార్లు దావీదు దేవునికి ఏం చేస్తున్నాడు? స్తుతులు చెల్లిస్తున్నాడు. మీరు ఎన్నిసార్లు చెల్లిస్తున్నారు స్తుతులు? ప్రార్థన చేయడం వేరు, స్తుతులు చెల్లించడం వేరు. అంటే ప్రార్థన ఎందుకు చేశాడంటే తన అవసరం కోసం ప్రార్థన చేశాడు. తన అవసరాలు దేవుడు తీర్చిన తర్వాత ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడు? స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. 103వ కీర్తన మొదటి 5 వచనాలు చదివితే దావీదు అక్కడ దేవునికి ఎలా స్తోత్రాలు చెల్లించినాడు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆయన నీ దోషాలను క్షమించేవాడు, నీ సంకటాలను కుదిర్చేవాడు, సమాధిలో నీ ప్రాణాన్ని విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీ కిరీటంగా ఉంచున్నాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తకుచున్నట్లు మేలుతోని హృదయాన్ని. కాబట్టి దావీదు దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. ఇతను బుద్ధిమంతుడు కాబట్టి. ఓ బుద్ధి లేనివాడు ఏమన్నాడు తెలుసా అండి? ప్రాణంతో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. ఇక దేవుడు అక్కర్లేదనమాట. దావీదు అలాంటి కాదండి. అందును బట్టి దావీదు జీవితంలో మనం 2 సంగతులు గుర్తుపెట్టుకున్నాం. ఒకటి ఏంటంటే తన సమస్యల కోసం దేవునికి మొరపెడుతున్నాడు. ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. 150 కీర్తనలో ఎక్కువ సార్లు ఆయన ప్రార్థన చేసిన కీర్తనలు ఉన్నాయి. ఎక్కువ సార్లు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందండి? ప్రార్థన చేశాడంటే తన సమస్యల కోసం దేవునికి ప్రార్థన చేశాడు. తన సమస్యలు దేవుడు పరిష్కరించినప్పుడు తర్వాత 2వ స్టెప్ ఏం చేస్తున్నాడు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రార్థన ఎన్నిసార్లు చేశాడు దావీదు? రోజుకి ఎన్నిసార్లు స్తుతించాడు దావీదు? 7 సార్లు. 7 సార్లు. మరి మనం దేవుని స్తుతిస్తున్నామా? దేవునికి ప్రార్థన చేస్తున్నామా? ఇక దావీదు సంగతి వదిలేస్తాను. మరో వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. అతను ఎవరంటే ఈయన కూడా మహా గొప్ప ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. బబులోను దేశంలో ప్రధానమంత్రి తీరుబడిగా ఉంటాడండి. ఆయన ఎవరో తెలుసా అండి? దానియేలు గారు. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం రాయబడినని దానియేలు తెలుసుకొని చదువుదాం అక్కడి నుంచే. ఏముంది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం అండి. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. ఇంటికి వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. 1. 2 యథాప్రకారం అంటే ఏంటండి? దానియేలుకి ఏముంది? అలవాటు ఉంది. ఏం అలవాటు? ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. మీకుందా అలాంటి అలవాట్లు? ప్రతిరోజు అలవాటు ఉందా? ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా?
ప్రతిరోజు సీరియల్ చూసి అలవాటు ఉందేమో. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. 2, 3 ఇంకేం చేస్తున్నాడండి? అనుదినము అంటే ప్రతిరోజు చేస్తున్నాడు. ఒక రోజు చేసి ఒక రోజు మాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం చెప్పండి? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, కష్టాలు లేకపోతే ప్రార్థన చేయడం మానేస్తున్నాం. అలా ఉండకూడదండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, అలవాటుగా ప్రార్థన చేస్తున్నాడు, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? అదిగో 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకెలా ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళు ఉండడం దేవుని సముఖంలో మనం తగ్గించుకోవడం అండి. మోకాళ్ళు ఉండడం అంటే దేవుని సముఖంలో మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. రోజుకు 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దానియేలు ప్రార్థన జీవితం చూశారండి. దానియేలు చేసిన ప్రార్థన దేవుడు జవాబులు ఇస్తున్నాడు. తనకి ఏం కావాలంటే అది దేవుడు జవాబిస్తున్నాడు. అప్పుడు దానియేలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఒకరోజు నెబుకద్నెజరు రాజుకి కల వచ్చింది. తన యొక్క జ్ఞానులందరినీ పిలిచాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం తీశారండి గ్రంథాలు. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాజుగారికి కల వచ్చింది. ఆ కల మర్చిపోయాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే గాడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపాడు. ఈ గాడి విద్య కలిగినోళ్ళు, అలాగే మాంత్రికులు, కల్దీలు, అలాగే మహాజ్ఞానులందరినీ కూడా పిలిపించి నేను కలగన్నాను, ఆ కళ ఏంటో చెప్పండి అంటాడు. సరే వాళ్ళు అంటారు, మీరు కళ ఏంటో చెప్పండి రాజుగారు, మేము కలభావం ఏంటో మేము ఆలోచిస్తాడు. అసలు ఆ కళే నేను మర్చిపోయాను ఎందుకని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నాకు వచ్చిన కళ చెప్పాలి, ఆ కళ భావం కూడా మీరు చెప్పాలి. అప్పుడు దానికి వాళ్ళు అంటారు, మీరు కళ చెప్తే మేము భావం చెప్పగలం, కానీ మీరు కళ చెప్పకుండా భావం చెప్పమడం అంటే అది ఎవరి వల్ల సాధ్యమయ్యే పని మాత్రం కాదండి. ఇదిగో మీరు మీ అందరికీ నా ఉప్పు పులుసు మీకు పెడుతున్నాను. నా ఉప్పు పులుసు మీరు తింటున్నారు. మిమ్మల్ని పోషించడం కూడా అనవసరమే అని రాజుగారు ఏం ఆజ్ఞ చేశారంటే, నా కలభావం మీరు చెప్పలేదు కాబట్టి ఈ జ్ఞానులందరినీ నరికేయాలని చెప్పేసి ఆజ్ఞ చేశాడండి. జ్ఞానులందరినీ ఏం చేయమని ఆజ్ఞ చేశాడు? అలా నరికేవలసి వస్తే ఈ జ్ఞానులందరిలో ఈ గాడి విజిగల వాళ్ళు ఉంటారు, ఆ కల్దీలు ఉంటారు, మాంత్రికులు ఉంటారు. వీళ్ళందరినీ నరికేయడమే. ఆ నరికేవలసి వస్తే మొట్టమొదటిగా ఎవరు నరకాల్సి ఉంటుందంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉంటారు. అప్పుడు దానియేలు రాజుగారితో బతిమాలుతాడు, అయ్యా నాకు కొంచెం టైము ఇవ్వండి అని చెప్పేసి దానియేలు తన స్నేహితులతో కలిసి ఏం చేస్తాడో తెలుసా అండి? ప్రార్థన చేస్తాడండి. 2వ అధ్యాయం చూసారండి. 2వ అధ్యాయంలో చూడండి, 16వ వచనం చదవండి ఎవరైనా. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజేయుటకై తనకు సమయము దయచేయమని రాజును, అయ్యా నాకు సమయం ఇవ్వండి, మీ కళ ఏంటో చెప్తాను. అప్పుడు దానియేలు ఏం చేసి తెలుసా అండి? అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాను, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వల్ల కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించి, అయ్యా మీరందరూ ప్రార్థన చేయండి స్నేహితులారా, నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి తన 3 స్నేహితులకి చెప్పాడు. చూడండి, అంతటి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందు దేవుణ్ణి, ఆ రాత్రి దేవుడు కళ ఏంటో చెప్పేశాడు. ఆ కలభావం ఏంటో దేవుడు దానియేలుకి, ఎప్పుడైతే కళ ఏంటో కలభావం ఏంటో దానియేలు దేవుడు చెప్పేశాడో అప్పుడు దానియేలు దేవుడు వాళ్ళు మేలు పొందిన తర్వాత ఇప్పుడు దానియేలు దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉందా మాట? స్తుతి చెల్లిస్తున్నాడా లేదా? ప్రార్థన అనేది, ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం. స్తుతి అనేది మన దగ్గర నుంచి దేవుడు పొందుకోవాలని ఆశిస్తున్నాడు. ఎంతమంది దేవునికి స్తుతిస్తున్నారు చెప్పండి? ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు చెప్పండి? మీకు దావీదును పరిచయం చేశాను. దావీదు ప్రార్థన చేస్తాడు, కృతజ్ఞ స్తుతులు కూడా చెల్లిస్తాడు. దానియేలు ప్రార్థన చేస్తాడు, స్తుతులు కూడా
ఇందాక మనం దాని కింద 6వ అధ్యాయంలో మాట మనం వదిలేసాం. 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మళ్ళీ చదివేయండి ఆయన. అక్కడ మాట ఉంది. 6వ అధ్యాయం 10వ వచనం మళ్ళీ ఒకసారి చదివేను ఆయన. ఇట్టి శాసనం సంతకం ఇటు శాస్త్రం సంతకం చేయబడినని దానిని తెలుసుకుని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా యెరూషలేము తట్టునకు తిరుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆయన స్తుతించి వచ్చును. అక్కడ ఆగండి, ఉందా మాట. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది స్తుతిస్తున్నారు చెప్పండి? ప్రార్థన అయితే చేస్తున్నారు, మేలు పొందేశారు. మరి థ్యాంక్స్ అని చెప్పొద్దా? చెప్పాలొద్దండి. కొంచెం లిఫ్ట్ అడిగారు, బండి ఎక్కావు, అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత దిగేసిన తర్వాత ఏం చెప్పాలి చెప్పండి? థ్యాంక్స్ అని చెప్పాలా వద్దా? నువ్వు ఎక్కించుకోకపోతే నీ బాబులో ఇంకొకటి ఎక్కించుకుంటాడు అన్నట్టు అన్నమాట. నువ్వు చెప్పే మాట ఇప్పుడు ఎలా ఉందంటే, నువ్వు మాట్లాడలేదంటే ఎక్కించుకుంటారా? ఏదైనా జాలిపడి నేను బండి ఎక్కించుకున్నాను, నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దా? కాబట్టి ఇద్దరు వ్యక్తులను చూపించేసి ఇంకో వ్యక్తిని చెప్పించేసి మీకు ముగించేస్తాను. ఆయన సామాన్యుడు కాదు, పరలోకంలో వచ్చిన ఆయన. ఆయన మన అందరికీ మాదిరి. ఆయన కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాడు, స్తుతులు కూడా చెల్లిస్తుంటాడు. ఎవరండి ఆయన? యేసు ప్రభు వారి గురించి చెప్పేసి నేను ముగించేస్తాను, ఈ మాటలు చెప్పేసి ముగించేస్తాను. గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభు వారికి ప్రార్థన చేసే అలవాట్లు ఉన్నాయండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. లోకాసు వార్త 5:16. లోకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం చదివేయండి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఎక్కడికి వెళ్తున్నాడండి ఆయన? మన అరణ్యానికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన చేయడానికి ఏం చేసాడు చెప్పండి? తర్వాత 6:12 చదవండి. అయితే 6:12, 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థన చేయందు రాత్రి అంతా ఏం చేస్తాడండి ఆయన? అప్పుడప్పుడు చూసారండి, పడవ మీద వెళ్తుంటే యేసు వారికి ఏమొచ్చింది? నిద్ర వచ్చి. ఎందుకు నిద్ర వచ్చింది చెప్పండి? మీకేం నిద్ర వస్తుంది? రాత్రి అంతా ప్రార్థనలు ఉన్నారమ్మా. ఆయనకి ఎందుకు నిద్ర వచ్చింది అంటే రాత్రి అంతా ఏమి లేదు, నిద్ర లేదు. ఎందుకు నిద్ర లేదు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని కుమారుడు నుండి రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే మనం రాత్రి అంతా ప్రార్థన చేయకపోయినా కనీసం గంట సేపు అన్నా ప్రార్థన చేస్తున్నామా? రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఉదయం ఇంకా తెల్లారి గంటలు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? మార్క్స్ వార్త రండి. మార్క్స్ వార్త 1:35 చదవండి. మార్క్స్ వార్త 1:35 చదవండి. మార్క్స్ వార్త 1:35. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కన్నా లేచి ఇంకా చాలా ఇదేంటంటే రాత్రి అంతా ప్రార్థన చేశాడని ఉంది. మరి రాత్రి ఎప్పుడు పడుకున్నాడో తెలియదు, ఏ 3 గంటలు పడుకున్నాడో. మళ్ళీ వెంటనే లేచిపోయి ఏం చేసి చెప్పండి? ఇంకా చీకటి ఉంటుండగానే బయలుదేరి ఇదేంటండి రాత్రి అంతా ప్రార్థన చేశాడు, కాసేపు ఏదో కునుకొచ్చిందేమో మళ్ళాను మధ్యలో. మళ్ళీ లేచి ఏం చేశాడు? మళ్ళీ ఉదయకాల సమయం మళ్ళీ లేచి తెలంగాణ ఇంకా చీకటి ఉంటుండగానే పెందల కడ లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన అంతా ఒక అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడో చెప్పండి? యోహాను సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో 5 వచనాల్లో తన కోసం ప్రార్థన చేశాడు. మిగిలిన 21 వచనాల్లో ఎవరి కోసం చేశాడు? శిష్యుల కోసం ఎక్కువ ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, మన కోసం తక్కువ చేయాలి, ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. మనం ఎంత స్వార్థపరులం అంటే మన కోసం ఇంత ప్రార్థన చేస్తాం, మన కోసం ఇంత ప్రార్థన, ఇతరుల కోసం ఎంత. యేసు ప్రభువారి స్వభావం కాదు అది. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో తన కోసం ప్రార్థన చేసింది 5 వచనాల్లోనే. తర్వాత ఇంకా మిగిలిన 21 వచనాలు ఉన్నాయండి. ఆ వచనాల్లో ఎవరి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు ఆయన? కాబట్టి 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనే. యేసు ప్రభువారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలా? యేసు ప్రభు తండ్రి ఎవరు? యెహోవా. మన తండ్రి ఎవరు? యెహోవా. యేసు ప్రభు దేవుడు ఎవరు? యెహోవా. మన దేవుడు ఎవరు? యెహోవా. యేసు ప్రభు ఎవరిని ఆరాధించారు? తండ్రిని. మనం ఎవరిని ఆరాధించాలా? యేసు ప్రభుని ఆరాధించాలా? అందరూ బట్టి
యేసు ప్రభు వారు మనకి మాదిరి చూపిస్తున్నారు. ఇదిగో నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. మీ సమస్యల కోసం దేవుణ్ణి అడగండి. ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా కూడా తను అడిగిందల్లా తండ్రి తనకి ఏం చేస్తున్నాడండి? అనుగ్రహిస్తున్నాడు. తండ్రి తనకు అనుగ్రహించిన తర్వాత అప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఆ ఒక కోసం చదివేద్దాం. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? ఇటమా 3 రోజులు అయింది. నేను చిన్నప్పటి నుంచి ఇదే డైలాగ్ వింటున్నాను. నేను జనాల్లో మార్పు రాలేదు ఇంకాను. యేసు చనిపోయి 3 రోజులు అయింది, కానీ లాజరు చనిపోయి 3 రోజులు కాదండి. ఒక రోజు ఎక్స్ట్రా ఉందండి, చూసి గుర్తుపెట్టుకోండి. ఎంత అండి? 4 రోజులు అయింది. సమాధిలో పెట్టేశారు. పేత వస్త్రాలతో కట్టబడ్డాడు. లోపల ఉన్నాడు. మరియ మార్తలు ఏడ్చారు. యేసు వారు వచ్చారు, ఆయన ఏడ్చారు. ఏడ్చిన తర్వాత తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా మనం ఆలకించి వీళ్ళందరూ కూడా నేను దేవుని కుమారుని సంగతులు తెలియాలా. ఈరోజు నా మనం ఆలకించు. నేనేం చెప్పబోతున్నానంటే, ఈ చనిపోయి పేత వస్త్రాలతో కట్టబడినటువంటి 4 రోజులు శవమై సమాధిలో ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి ఈ శవాన్ని నేను రమ్మంటాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆ లాజరు బయటికి రావాలి. చూద్దాం ఒకసారి మాట. యేసు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11:41 నుండి చదవండి. యోహాను సువార్త 11:41. యోహాను సువార్త 11:41. యోహాను సువార్త 11:41 నుంచి చదువు నాయన. అంతటి వారు ఆ రాయి తీసేశారు. యేసు కన్నులు పైకెత్తి తండ్రి అంటే ఏం మనవి చేస్తుంటాడు ఆయన? యేసు వారు ఈ లాజర్ని బయటికి రప్పించబోతున్నాను. ఇప్పుడు నేను నీ సహాయం నాకు కావాలి. నువ్వు నా మనవి విన్నందుకు నీకు స్తోత్రాలు అంటున్నాడు. అంతే. చెప్పండి, స్తుతులు చెల్లిస్తున్నాడా? ఆయన మనం విన్నాడా? ఏ తండ్రి ఏం దేవుడు విన్నాడు? కింద వచనాలు చదవండి. నువ్వు ఎల్లప్పుడు నా మనం వింటున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్నా వీళ్ళు నమ్మాలయ్యా. నువ్వు మనం వింటావు, నేను నమ్ముతున్నాను నిన్ను. వీళ్ళు నమ్మాలా? వారి నిమిత్తమై ఈ మాట చెప్పింది నన్ను. చదవండి తర్వాత. ఇంకా ఆయన మాట చెప్పి ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగానే చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రాలతో కట్టబడినటువంటి లాజరు ఏమయ్యాడండి? బయటికి వచ్చాడా? యేసు వారు కూడా ఈ లాజరు విషయంలో తండ్రికి ప్రార్థన చేశాడు. నేను ఇప్పుడు అడుగుతాను, బయటికి రమ్మని పిలుస్తాను, రావాలి. మరి దానికి మీరు నాకు సహాయమో చెయ్యాలి. ఎవరు సహాయం చేయాలా? యేసు వారు చేసిన ప్రతి అద్భుతం కూడా తండ్రి సహాయంతోనే చేశాడండి. అర్థమవుతుందండి? తన కుమారుడు ద్వారా అద్భుత కార్యాలు సూచక్రియలు తండ్రి దేవుడు చేయించాడు. అది గుర్తుపెట్టుకోండి. అందును బట్టి యేసు వారు కూడా ప్రార్థన చేస్తున్నారు, స్తుతి కూడా. నేను 3 చెప్పించేశాను నేను గ్రంథంలో. నెంబర్ 1 ఎవరు చెప్పండి? దావీదు ప్రార్థన చేస్తాడు, స్తుతి చెల్లిస్తాడు. 2 దానియేలు ప్రార్థన చేస్తాడు, స్తుతులు చెల్లిస్తాడు. 3 యేసు వారు ప్రార్థన చేస్తాడు, ఆయన స్తుతులు కూడా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పమంటారా? ప్రార్థన చేస్తున్నాం, మనం అడిగింది పొందుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయట్లేదండి. ఎందుకని? ఇప్పుడు నా బాధ అదే కదా. ఇప్పుడు ఎందుకని స్తుతులు చెల్లించట్లేదు? స్తుతియాగం చేయాలా? ఎబ్రీ పత్రిక లేకపోతే కీర్తన 50వ కీర్తన 14వ వచనం చదివేయండి. 50వ కీర్తన 14వ వచనం చదివేయండి. ఏముంది అక్కడ? యాభైవ కీర్తన 14వ వచనం. దేవునికి స్తుతియాగం చేయము. అది దేవునికి ఏం చేయమంటున్నాడండి? స్తుతియాగం చేయము. ఎబ్రీ పత్రిక 13:15 కూడా అదే మాట ఉందండి. ఎబ్రీ పత్రిక 13:15 కూడా అదే మాట ఉందండి. ఏముందండి? 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము, అదిగో స్తుతులు చెల్లించాలి. అదే మనం చేయట్లేదు ఇప్పుడు. ఎందుకని? ప్రార్థన అనేది దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది.
స్తుతి అనేది మన దగ్గర నుంచి దేవుడు పొందుకునేది. తేడా గమనిస్తున్నారా మీరు? ప్రార్థన అనేది దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే సహాయం. అక్కడ సమస్య లేదు, ప్రార్థన చేస్తున్నాం, సహాయం పొందుకుంటున్నాం. స్తుతి అనేది మన దగ్గర నుంచి దేవుడు పొందుకోవాలని చూస్తున్నాడు. అది మరి ఇవ్వట్లేదు. ఎందుకని అది ఎలా ఇస్తామంటే ఇలాంటి కోటాలు ఏర్పాటు చేసి, ఇదిగో మా అబ్బాయి పాస్ అయ్యాడు, మంచి మార్కులు వచ్చాయి, తర్వాత చదువుకు వెళ్ళబోతున్నాడు, మీరందరూ ప్రార్థన చేయండి, మా బిడ్డలను దేవుడు ఆశ్రయించాలని చెప్పేసి సంఘం ప్రార్థన చేస్తే, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే అక్కడ మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. కాబట్టి 2 సంగతులు రాత్రి గుర్తుపెట్టుకోండి, నేను ముగించిపోతున్నాను. ఒకటి చెప్పండి ప్రార్థన, రెండోది చెప్పండి స్తుతి. ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి. ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థన అనేది దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది అయితే, స్తుతి అనేది మన దగ్గర నుంచి దేవుడు పొందుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ మనం ఇస్తున్నామా పొందుకోవడానికి? ఆయన ఎక్కడ ఇస్తున్నారు? కాబట్టి దావీదు రోజుకి 7 మార్లు స్తుతిస్తున్నాడు, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, 3 సార్లు ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు స్తుతిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు అయితే ఆయన స్తుతించిన సమయం అంటూ ఉండదు, ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం, స్తుతులు కూడా దేవునికి చెల్లిద్దాం. అలా చేస్తే మన పరపతిని చంపుకునే వాళ్ళంగా ఉంటామండి. మళ్ళీ మన పరపతి పుడుతుంది, మళ్ళీ దేవుని దగ్గర ఏదైనా సహాయం పొందగలం. కాబట్టి మనం పిచ్చినారులుగా ఉండకూడదు. ఎంగిలి చేతు కాకిని కొట్టిన పిల్లికి భిక్షం పెట్టినట్లుగా సంఘస్థులు వస్తే వాళ్ళకి ఏమైనా ఖర్చు అవుద్దేమో. ఏమండి, నిజంగా చెప్పాలంటే సంఘస్థులందరికీ భోజనాలు పెట్టాలండి, అవసరమైతే 4 మేకలు కూడా కోసేయాలండి. అంత పని ఎవరు చేయగలుగుతున్నారు? కనీసం ఏమి పెడతామండి సంఘస్థులు వస్తేనే? కొంచెం కాఫీ నీళ్ళు ఇస్తున్నాం, లేకపోతే లేదా డ్రింక్ నీళ్ళు ఇస్తున్నాం, అంతేనా? మిక్సీల పొట్లాలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమం చేయడానికి ఎందుకు బాధపడుతున్నాం మనము? మరి దేవుడు ఇన్ని మేలు చేస్తున్నాడు. మీ అబ్బాయికి మెడిసిన్లో సీట్ వచ్చిందనుకో, కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాని సీట్ వచ్చింది, ఏమో ప్రార్థన కూడా పెట్టుకుంటే తప్పండి? దేవుడిని ఉపకారాలు చేస్తుంటే మరి మర్చిపోతే ఎలాగండి? నా ప్రాణమై యెహోవాను సన్నతించము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించము, నా ప్రాణమై యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని చెప్పండి ఒక మాట. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు ఎవరితో చెప్తున్నాడు? తన ప్రాణంతో చెప్తున్నాడు. మీరు కూడా మీ ప్రాణంతో చెప్పాల్సిన మాట ఇది. మర్చిపోవద్దండి. కృతజ్ఞత లేని వాళ్ళకి ఉండొద్దండి. పాము కృతజ్ఞత ఉండదు, కుక్క ఏముంటుందండి? కృతజ్ఞత ఉంటుంది. ఒక అడవిలో ఒక పులిపిల్ల దొరికింది, తెచ్చి పెంచుకుంటున్నాడు. అందరూ భయపడుతున్నారు, అరే బాబా కుక్క కాదు పులిది, పులిపిల్ల, నీకు ప్రమాదం. ఏం భయపడలేదు. ఆ పిల్ల కాస్త పెద్ద అవుతుంది, దాని కొడుకు కూడా పెద్దోడు అవుతూ ఉన్నాడు. ఒకరోజు ఈ కుర్రోడు మెట్లెక్కితే పడిపోతే బ్లడ్ కారుతుంది, రక్తం కారుతుంది. కారుతుంటే అది ఏం చేసింది? నాకడం మొదలెట్టింది. నాకడం మొదలెట్టిన తర్వాత బిడ్డను తినడం కూడా దానికి ఏం లేదండి, కృతజ్ఞత లేదు. అయ్యో నన్ను తీసుకొచ్చిన యజమాని నన్ను పెంచి పెద్ద చేశాడు, ఒగ్గాను కొడుకు వారసుడు అతను, ఆ బిడ్డ నేను చంపేస్తున్నాను, తినేస్తున్నానని నేను ఏమన్నా ఆలోచన ఉందని దానికి ఏం లేదు. కృతజ్ఞత లేదండి, కృతజ్ఞత లేదండి. కాబట్టి ఆ కృతజ్ఞత లేని వాళ్ళగా మనం ఉండకూడదు. ఇందాక మనం ఏం చదువుకున్నాం? మరియు మీరు కృతజ్ఞతలో ఉండండి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా ప్రభువుని ఇస్తువారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తం అని పేరట చెయ్యండి అని చెప్తున్నాను. కాబట్టి అలా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, స్తుతి కూడా చెల్లించండి. ఆ మాట మీరు మర్చిపోకండి. ప్రార్థన ఏంటి చెప్పండి? దేవుని దగ్గర నుంచి పొద్దున్న అడిగితే చెప్తారా? ప్రార్థన అనేది దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది. మరి కృతజ్ఞత ఏంటండి? మన దగ్గర నుంచి. ప్రార్థన దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం, అందులో సమస్య లేదు. ఇప్పుడు సమస్య ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే మన దగ్గర నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు, నాకేం థ్యాంక్స్ చెప్తారా అని చూస్తున్నాడు ఆయన. నీకెవరు థ్యాంక్స్ చెప్తారు అంటున్నాం మనం. థ్యాంక్స్ చెప్పొద్దండి. థ్యాంక్స్ చెప్తేనే మళ్ళా ఆయన మేలు మనము. లేకపోతే ఏరు దాటిన తర్వాత తెప్పకాలు చేసే రకాలుగా ఉంటే, ఏరు దాటిన తర్వాత తెప్పకాలు చేసావు, మళ్ళీ నువ్వు రావాలా తిరిగి? ఈ తెప్ప కాల్ చేసుకున్నావు, ఈ బోటు కాల్ చేసావు, మరి కాల్ చేసి తిరిగి ఎలాగ వస్తావు? ఏరు దాటిన తర్వాత తెప్ప కాల్చే రకాలుగా మనం ఉండకుండా మనం అందరం కూడా కుక్క ఎలాగైతే కొంత ముద్దు తిని ఆ ఇంటిని ఎలా కాపలా కాసి కృతజ్ఞత కలిగి ఉంటుందో
అలాంటి కృతజ్ఞత బుద్ధి కలిగి మనం అందరం ఉందామని, మీరందరూ అలా ఉండాలని ప్రభుపేట హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.